శుభోదయం. ఈరోజు వాక్యం, దాని వివరణ, వాక్యం భేదాలు, వీటి గురించి చెప్పుకుందాం. అక్షరాల సముదాయం పదం, పదాల సముదాయం వాక్యం. ఏ భాషలోనైనా చాలా ముఖ్యమైన అంశం వాక్యం. తన మనోభావాల్ని, అభిప్రాయాల్ని, సిద్ధాంతాల్ని స్పష్టంగా ఇతరులకు తెలుసుకోవడానికి వాక్యం బాగా ఉపయోగపడుతుంది. విషయ బోధకం అయ్యేది అంటే తెలియదగిన అంశాన్ని తెలియజేసేది వాక్యం. వాక్యం అంటే యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి ఉన్న పదాల సముదాయం అని అర్థం. యోగ్యత అంటే పదాల యొక్క అర్థాలకు పరస్పర సంబంధంలో బాధ లేకుండా ఉండటం. ఉదాహరణ, నిప్పుచే తడుపుచున్నాడు. నిప్పు చేత తడపటం కుదరని విషయం. ఇక్కడ ఈ రెండు పదాలకు అర్థం సంబంధంలో బాధ ఏర్పడింది కాబట్టి ఇక్కడ యోగ్యత లేదు, కనుక ఇది వాక్యం కాదు. నీటిచే తడుపుచున్నాడు, ఇక్కడ యోగ్యత ఉన్నది కనుక ఇది వాక్యం అవుతుంది. ఆకాంక్ష. ఆకాంక్ష అంటే ఒక పదం అన్నప్పుడు దానికి సంబంధించిన ఇతర పదాల అర్థాలు తెలుసుకోవాలనే కోరిక ఉండటం ఆకాంక్ష. ఉదాహరణ, గోవు వచ్చింది. గోవు అని చెప్పగానే ఏమైంది అనే ఆకాంక్ష కలుగుతుంది. వచ్చింది అనే పదం ఆ ఆకాంక్షను తీరుస్తుంది. వచ్చెను గోవు. వచ్చెను అని ఆపివేస్తే ఏమిటి వచ్చెను అనే ఆకాంక్ష కలుగుతుంది. గోవు అని చెప్పగానే ఆ ఆకాంక్ష తీరుతుంది. ఇలా కాకుండా గోవు, గుర్రము అంటే గోవు ఏమిటో గుర్రం ఏమిటో తెలియటం లేదు, కనుక ఇది వాక్యము కాదు. ఆసక్తి. ఆసక్తి అంటే పదాల చేరిక. వాక్యంలో పదాలు దగ్గరగా పలుకబడాలి. ఉదాహరణ, ఇవాళ దేవదత్తుడు అని చెప్పి రేపు పోవుచున్నాడు అని అన్నాడు. పై వాక్యంలో ఇవాళ దేవదత్తుడు, రేపు పోవటం అనేది జరగదు. ఇక్కడ దగ్గర సంబంధము లేదు అంటే ఆసక్తి లేదు. యోగ్యత, ఆకాంక్ష ఉన్నాయి, కానీ ఆసక్తి లేకపోవటం వల్ల వాక్యము కాదు. యోగ్యత, ఆకాంక్ష అర్థధర్మాలు, ఆసక్తి శబ్దధర్మము. వాక్యాలలో కొన్ని క్రియా అన్వయము కలవి, మరికొన్ని క్రియల కంటే ఇతర పదాలతో అన్వయం కలవి ఉంటాయి. క్రియలు అంటే వర్తమానం మొదలైన అర్థాలలో వచ్చే సమాపక క్రియలు. త్వార్థం, దాని వ్యతిరేకార్థం. శత్రార్థం, తమున్నర్థకం, ఛేదార్థకం, అనంతార్యార్థకాలలో వచ్చే అసమాపక క్రియలు. వాక్యాలు భేదాలు. రూపాన్ని బట్టి వాక్యాన్ని 3 రకాలుగా విభజించవచ్చు. 1. సామాన్య వాక్యం. ఈ సామాన్య వాక్యాన్నే ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్స్ అంటారు. 2. సంశ్లిష్ట వాక్యం. ఈ సంశ్లిష్ట వాక్యాన్నే ఇంగ్లీష్లో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. 3. సంయుక్త వాక్యం. దీనిని ఇంగ్లీష్లో కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ముందుగా సామాన్య వాక్యం గురించి చెప్పుకుందాం. క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. లేదా సమాపక క్రియలతో పూర్తయిన వాక్యాలు సామాన్య వాక్యాలు. సమాపక క్రియలతో పూర్తి అయ్యే వాక్యాలు సామాన్య వాక్యాలు అని అంటారు. సామాన్య వాక్యం 2 రకాలుగా ఉంది. క్రియాసహిత వాక్యాలు, క్రియారహిత వాక్యాలు. వాక్యంలో క్రియ ఉంటే
అది క్రియాసహిత వాక్యం. ఉదాహరణ, వాడు వెళ్ళాడు, రాణి వచ్చింది. వాక్యంలో క్రియ లేకుంటే అది క్రియారహిత వాక్యం. ఉదాహరణ, అది చెట్టు, వాడు మంచివాడు. సమాపక క్రియలతో పూర్తి అయ్యే వాక్యాలు సామాన్య వాక్యాలు అని చెప్పుకున్నాం కదా. ఈ సమాపక క్రియ అంటే క్రియ పూర్తి అయినది. సమాపక క్రియ అంటే క్రియ పూర్తి అయినది. ఉదాహరణ, వెళ్ళాడు, తిన్నాడు, చేసింది, పాడింది మొదలైనవి. అసమాపక క్రియ అంటే క్రియ పూర్తి కానిది. అసమాపక క్రియ అంటే క్రియ పూర్తి కానిది. ఉదాహరణ, రాము పుస్తకం చదివాడు, రాము పుస్తకం చదివాడు. రవి కుక్కను కొట్టాడు, రవి కుక్కను కొట్టాడు. ఆమె టీచరు, ఆమె టీచరు. రాము ఇంటికి వచ్చాడు, రాము అన్నం తిన్నాడు. 2. సంశ్లిష్ట వాక్యం. 2 సామాన్య వాక్యాలను ఒకటిగా కలిపి వ్రాస్తే అది సంశ్లిష్ట వాక్యం. ఒక వాక్యం, ఒక ఉపవాక్యం కలవటం సంశ్లిష్ట వాక్యం. ఒకటి ప్రధాన వాక్యం, రెండవది ఉపవాక్యం. ఉపవాక్యంలో క్రియ అసమాపక క్రియతో ఉంటే ప్రధాన వాక్యంలో క్రియ సమాపక క్రియలో ఉంటుంది. సంశ్లిష్ట వాక్యంలో ఉపవాక్యాలు ఎన్నైనా ఉంచవచ్చు. సంశ్లిష్టం అంటే కూడుకొనిన అని అర్థం. ప్రధాన వాక్యం, ఉపవాక్యం కూడుకొని ఉంటాయి కనుక ఇది సంశ్లిష్ట వాక్యం. సమాపక అసమాపక క్రియలు కలిగిన వాక్యం సంశ్లిష్ట వాక్యం. లేదా అనేక అసమాపక క్రియలు కలిగి ఒక సమాపక క్రియతో పూర్తయిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. అనేక అసమాపక క్రియలు కలిగి ఒక సమాపక క్రియతో పూర్తయిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఉదాహరణ, మహతి ఆట ఆడింది, మహతి అన్నం తిన్నది. సంశ్లిష్ట వాక్యంగా మార్చితే మహతి ఆట ఆడి అన్నం తిన్నది. ఇంకొక ఉదాహరణ, మాధవి పాఠం చదివింది, మాధవి పద్యం చెప్పింది. మాధవి పాఠం చదివింది, మాధవి పద్యం చెప్పింది. ఈ సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చితే మాధవి పాఠం చదివి పద్యం చెప్పింది. మాధవి పాఠం చదివి పద్యం చెప్పింది. సంశ్లిష్ట వాక్యం, దాని రకాలు తర్వాత చెప్పుకుందాం. మూడవది సంయుక్త వాక్యం. మూడవది సంయుక్త వాక్యం. దీనినే కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. దీనినే ఇంగ్లీష్లో కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. సమప్రాధాన్యం కల 2 సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు. సమప్రాధాన్యం గల 2 సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అంటారు. సంయుక్త వాక్యంలో మరియు, కాబట్టి, కానీ అనే సముచ్చయాలు వస్తాయి. ఉదాహరణ, వనజ చురుకైనది, వనజ అందమైనది. దీనిని సంయుక్త వాక్యంగా మార్చితే వనజ చురుకైనది, అందమైనది. వనజ చురుకైనది, అందమైనది. రెండవ ఉదాహరణ, శాంత అక్క సీత చెల్లెలు. శాంత అక్క సీత చెల్లెలు. ఈ సామాన్య వాక్యాన్ని సంయుక్త వాక్యంలో మార్చితే శాంత సీత అక్క చెల్లెళ్ళు. శాంత సీత అక్క చెల్లెళ్ళు. ఇప్పుడు అసమాపక క్రియల గురించి చెప్పుకుందాం.
అసమాపక క్రియలు అంటే పూర్తి కాని క్రియలు. తిని, వెళ్ళి, చూసి, తింటూ, వెళ్తూ, చూస్తూ, తింటే, వెళ్తే, చూస్తే ఇవి అసమాపక క్రియలు. అసమాపక క్రియలు రకాలు. భూతకాలిక అసమాపక క్రియ. భూతకాలిక అసమాపక క్రియ దీనినే త్వార్థకం అంటారు. దీనినే త్వార్థకం అని అంటారు. అంటే పాస్ట్ టెన్స్లో ఇన్కంప్లీటెడ్ వెర్బ్స్. ఉదాహరణ: తిని, వెళ్ళి, చూసి, చేసి. 2 వర్తమానకాలిక అసమాపక క్రియ. వర్తమానకాలిక అసమాపక క్రియ దీనిని శత్రర్థకం అని అంటారు. అంటే ప్రజెంట్ టెన్స్లో ఇన్కంప్లీటెడ్ వెర్బ్స్. ఉదాహరణ: తింటూ, వెళ్తూ, చూస్తూ, చేస్తూ. 3 భవిష్యత్కాలిక అసమాపక క్రియ. భవిష్యత్కాలిక అసమాపక క్రియ దీనిని చేదర్థకం అని అంటారు. అంటే ఫ్యూచర్ టెన్స్లో ఇన్కంప్లీటెడ్ వెర్బ్స్. ఉదాహరణ: తింటే, వెళ్తే, చూస్తే, చేస్తే. 4 అప్యర్థకం. ధాతువుకు అంటే క్రియకు ఇనా ప్రత్యయం వచ్చి చేరితే దీనిని అప్యర్థకం అని అంటారు. ఉదాహరణ: ఆయన పాఠం చెప్పినా అర్థం కాలేదు. పై వాక్యంలో క్రియకు ఇనా ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇది అప్యర్థక వాక్యం. ఇంకొక ఉదాహరణ: వర్షాలు పడినా పంటలు పండలేదు. పైన చెప్పినవి పూర్తి ఉదాహరణలతో చెబుతాను, వినండి. త్వార్థకం. భూతకాల అసమాపక క్రియను త్వార్థకం అంటారు. అంటే ఈ అసమాపక క్రియ భూతకాలాన్ని బోధిస్తుంది. ఉదాహరణ: గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది. ఈ వాక్యంలో వెళ్ళి అనే భూతకాలిక అసమాపక క్రియ త్వార్థకం కాబట్టి ఇది త్వార్థకం. శత్రర్థకం. వర్తమానకాల అసమాపక క్రియను శత్రర్థకం అంటారు. వర్తమానకాల అసమాపక క్రియను శత్రర్థకం అంటారు. ఈ అసమాపక క్రియ వర్తమానాన్ని తెలుపుతుంది. ఉదాహరణ: గంగన్న తన కుటుంబాన్ని తలచుకుంటూ బాధపడుతున్నాడు. పై వాక్యంలో తలచుకుంటూ, కుంటూ అంటే వర్తమానకాల అసమాపక క్రియ ఉంది కాబట్టి ఇది శత్రర్థకం. తరువాత చేదర్థకం. భవిష్యత్ కాల అసమాపక క్రియను చేదర్థకం అంటారు. ఈ అసమాపక క్రియ భవిష్యత్తును తెలుపుతుంది. ఉదాహరణ: వర్షం పడితే పంటలు పండుతాయి. వర్షం పడితే పంటలు పండుతాయి. ఈ వాక్యంలో భవిష్యత్కాలిక అసమాపక క్రియ అయిన చేదర్థకం ఉంది కాబట్టి ఈ వాక్యం చేదర్థక వాక్యం. ఇంకా ఈజీ పద్ధతి. త్వార్థకం. త్వార్థకం అంటే ధాతువు అనగా క్రియ. ధాతువుకు ఈ వర్ణకం చేరితే త్వార్థకం. శత్రర్థకం. ధాతువుకు తూ ప్రత్యయం వస్తే శత్రర్థకం. చేదర్థకం. ధాతువుకు తే అయితే ప్రత్యయాలు వచ్చినట్లయితే చేదర్థకం. అప్యర్థకం. ధాతువుకు
ఇనా ప్రత్యయం వచ్చినట్లయితే అప్యర్థకం. సంశ్లిష్ట వాక్యాల్లో పైన చెప్పిన త్వార్థకం, శత్రర్థకం, ఛేదార్థకం, అప్యర్థకం అనే 4 ప్రధాన పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.